అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది, మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి గ్రహగతుల ప్రభావం వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశుల వారికి ఏవైనా సమస్యలు, గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు, అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ధనురాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నవంబర్ మాసం 2024 సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనురాశి వారు విశేషంగా ఈ మాసంలో నవంబర్ 2024లో వారి గ్రహస్థితి, గ్రహగతులు ఈ రకంగా ఉన్నాయి. ధనురాశి వారికి తృతీయ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇంకా ధనురాశి వారికి చతుర్థ స్థానంలో రాహు, దశమంలో కేతు యొక్క సంచారం, ధనురాశి వారికి లాభస్థానంలో రవి నవంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, తర్వాత వ్యయ స్థానంలో రవి బుధులు సంచరించడం, జన్మరాశిలో శుక్రుడు సంచరించడం చేత నవంబర్ మాసం మొదటి 15 రోజులు శుభ ఫలితాలు, తర్వాత 15 రోజులు మధ్యస్థ ఫలితాలు ధనురాశి వారికి కనపడబోతున్నాయి. విశేషంగా ధనురాశి వారికి మొదటి 15 రోజుల్లో ప్రయాణాలు వంటివి అనుకూలించడం, అలాగే ధనురాశి వారికి విశేషంగా నూతన వస్తులాభం, వస్త్రలాభం, ధనలాభం వంటివి కలగడం, ద్వితీయార్థంలో ధనురాశి వారికి ఈ మాసంలో వారికి కొంత ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి గ్రహస్థితి పరంగా కనబడుతుంది. ధనురాశి విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి మాసం, ధనురాశి రైతాంగానికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉంది. ధనురాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ధనురాశి వారికి వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు నవంబర్ మాసం 2024 సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ధనురాశి వ్యాపారస్తులు, రైతాంగం మరియు ఇతర వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు అప్పులకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి, విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి దత్తాత్రేయుని గురువారం పూజించడం, దత్తాత్రేయుని ఆలయాల్లో దీపాలు వంటి వెలిగించడం, సోమవారం శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం, దీపాలు వంటివి వెలిగించడం, అలాగే ధనురాశి వారు విశేషంగా దత్తస్తవం వంటివి చదువుకోవడం, పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. ధనురాశి వారు ఈ మాసంలో నువ్వులతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి పంచిపెట్టడం చేత, శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయాల్లో పంచిపెట్టడం చేత మరింత శుభ ఫలితాలను పొందుతానని తెలియజేస్తున్నాను. కార్తీక మాసం
చాలా విశేషమైనటువంటి మాసం. కార్తీకే సమో మాస, కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం. కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం, పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది, ఏ మాసం చాలా విశేషమైనది, ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు శౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం, ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది, అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని, కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం. ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం, శివకేశవులకి భేదము లేకుండా ఇద్దరిని పూజించేటువంటి మాసం. కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి, బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం. విశేషంగా బలి చక్రవర్తిని పేరును తలుచుకోవడం, అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా, ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరిని పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. కార్తీక సోమవారాలన్నీ శివారాధనతో, ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం. కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం, దీపారాధన వంటివి చేయడం విశేషం. ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం, కుజగ్రహ శాంతులు, రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు, తపాలు, హోమాలు, శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక జపం, తపం, హోమం వంటివి, అలాగే కార్తీక దీపారాధన, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.